సార్ ఎంత బాగా డెసిషన్ తీసుకున్నారో చూసేవా? నిజమే రాఘవా, నేను అసలు ఊహించనే లేదు. మరి అదే ఆయన గొప్పతనం. స్టిల్ బాబు ఏంటి నిజమా? మేడం మేడం జస్ట్ 1 minute. ప్లీజ్ ఆగండి, తప్పుకోండి. ఆమెను కంగారు పట్టకండి. ఓకే ఓకే. రామ్మ, వాడు నీకోసం ఎదురు చూస్తున్నాడు, మేమందరం కూడా. ఐఎమ్ చక్రధర్ రావు, హర్ హస్బెండ్, షీస్ మై వైఫ్. రండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. జై షిరిడి సాయినాథ్ మహారాజ్ కి. నువ్వు కలవరిస్తున్న దేవత ఇదిగోరా, ప్రత్యక్షమైంది. బాబు గారు, మిమ్మల్ని చూడగానే సాక్షాత్తు షిరిడి నుంచి సాయిబాబా ఇప్పుడే రైలు దిగొచ్చినట్టుంది. జై సారాం, జై సారాం. మా వాడు నీకిప్పుడు టూరిస్ట్ సీజన్ రాలేకపోతున్నాను ఫోన్ చేసి చెప్తే ఎంత దిగులు పడిపోయాను. అంటే అప్పుడు నాకు చికెన్ గున్నే వచ్చి అపస్మారకంలో ఏదేదో మాట్లాడేశాను. మీరు కూర్చోండి. బాబు గారు మా ఇంట్లో ఉన్న ఆ 4 రోజులు మాకు పుట్టపత్తలు ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు షిరిడీకి వచ్చినంత ఫీలింగ్. అంతరాంతరాల నుంచి ఒకటే వైబ్రేషన్స్. అమ్మో, ఈ స్థలం ఏమో కానీ ఇక్కడ అడుగు పెట్టిన కాడి నుంచి అడుగు తీబుద్ధి కావట్లేదు, తిరిగి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఏమిందు? తిరిగి పంపించడానికి కాదు వాడు మిమ్మల్ని పిలిపించింది, మరి స్థిరంగా ఇక్కడే ఉంచుకోవడానికి. స్థిరంగా? ముందు అబ్బాయిని గుడికి తీసుకెళ్లి అర్చన చేయించు. అలాగే సార్ ఈవినింగ్ ఎడిషన్ కి మీరు సింధు గారు ఒక్క స్టిల్ ప్లీజ్. జాగ్రత్త. బాబు గారు, సింధు. సార్ మీరు తర్వాత వాళ్ళిద్దరిని ఎక్స్క్లూజివ్ గా. అలా కాదు, అబ్బాయిని కూడా ఉండి. థ్యాంక్ యూ సార్. చేతులు వేయండి. ఓకే, స్మైల్. నీ దగ్గర వాడు దారి ఖర్చులు కానీ 10,000, అప్పుడప్పుడు చిల్లర బండగా తీసుకున్నది మొత్తం 50,000 బాబు. ఇదిగో తీసుకో. అబ్బే, నేను ఆయనకు అప్పగా ఇవ్వలేదండి. రండి. ఏమండి, 500 మీరు ఇచ్చింది? అంత మొత్తం తీసుకున్నారేంటి? ఇప్పుడు మన వద్దంటే ఆయన అవమానించినట్టు, వెంటనే తీసుకుంటే ఆయన ముద్దు చెల్లించినట్టు. ఆ రెండోదే నా ప్రిన్సిపల్. రా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. రాఘవాచారి గారు, అయ్యా, మా వాళ్ళ పేర్లతో అర్చన చేయించు. అలాగే. రా. నా పేరు చక్రధర్ రావు అండి, తన నా భార్య. వశిష్ఠ గోత్రోద్భవస్య సింధు నామధేయస్య చక్రధరరావు నామధేయస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుధారోగ్య సింధు ఏమిటి? ఏమో, నాకేం తెలుసు. ఇవాళ వాడికి పోర్టు చైర్మన్ తో అపాయింట్మెంట్ ఉంది. ఆ పర్యాకి వస్తాడు, మనల్ని కానిమ్మను. అమ్మగారు, ఏమ్మా? ఒక నిమిషం. అమ్మగారు, తమ సెలవు వల్లే మా కాపురం బాగుండాది. పాపకి తమ పేరే పెట్టుకున్నాం, సింధు. దీవించండి అమ్మా. అవునమ్మా, మా ఇంట్లో దీపం వెలిగించిన తల్లివి. మళ్ళా భూమి మీదకి వచ్చి మా అందరికి ఎలుగునెత్తున్నావు. పద పదవయ్యా. వద్దామమ్మా. ఏమిటిది బాబు గారు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అందరూ వింతగా చూస్తున్నారు. అవును, అందరూ సింధు సింధు అని పిలుస్తున్నారు. ఎవరో స్వర్గలోకం నుంచి దిగొచ్చిన మనుషులే చూస్తున్నారు. నిజమే చక్రి, మమ్మల్ని అందరినీ దుఃఖ సముద్రంలో ముంచేసి పైలోకాలకు వెళ్ళిపోయిన సింధు పునర్జన్మెత్తి మళ్ళీ మా ఇంట్లో అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. మా అందరి ముందు సజీవంగా తిరుగుతోందా అనిపిస్తోంది. అర్థం కాలేదు కదూ? రండి చెప్తాను. చూడండి. అందులో ఉన్నది ఎవరమ్మా? అచ్చంగా నా పోలికే,
కానీ నేను మాత్రం కాదు. అవును, అప్పుడు నువ్వు కాదు. కానీ ఆనాడు రైల్వే స్టేషన్లో మా శివానందం నేను చూసినప్పటి నుంచి అతనికి, ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మా అందరికీ నువ్వు సింధువే. సింధు వాడికి స్వయాన మనవరాలు. పసిపాపగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కారు ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుంచి వాడే తల్లి, తండ్రి, గురువు, దైవం. ఎన్ని సద్గుణాలు ఓ ఆడపిల్లలో ఉండాలో అవన్నీ సింధులో చూసుకున్నాడు. కేవలం ఇంటికే పరిమితం కాకుండా ఆట, పాట, చదువు, స్పోర్ట్సు అన్నిటిలోనూ ప్రవీణురాలను చేశాడు. అయ్యా, ఇవాళ తిథి నవమి, నక్షత్రం రోహిణి 9 గంటల 15 నిమిషాల వరకు, వర్జ్యం 7 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 20 నిమిషాల వరకు, యమగంట కాలం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు, యమగండం 9 గంటల నుంచి 10:30 వరకు. రే వీర్రాజు, వీర్రాజు, ఏమిటో అరుపులు ఉన్నట్టు నీకేమైంది? సింధు వాళ్ళ రేస్ స్టార్ట్ అయిందా? కరెక్ట్ గా 9:30కి ఫ్లాగ్ ఊపారు. టీవీలో లైవ్ వస్తుంది కదా. నాన్ సెన్స్. టీవీలు గీవీలు బంద్ చేయి. ముందు ఆ స్పాన్సర్ వాడి పేరేంటి, అశోక్ జైన్, వాడికి ఫోన్ చేసి రేస్ ఆపేయమను. ఏమిటా ఏమైంది? సగంలో ఎలా ఆపుతారు? ఆపి తీరాలి. యమగండంలో ఎలా మొదలు పెడతారు? అసలు వాళ్ళకి ఏమైనా బుద్ధుందా? యునో, సింధు మై గ్రాండ్ డాటర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ రేస్. ఏం జరగడానికి వీల్లేదు. జరిగిందో ఐ విల్ కిల్ యూ. నీకు పిచ్చి కుదురుతోంది. నువ్వు మాట్లాడుకుని కూర్చో. ఏమీ కాదు. బాబు గారు అమ్మాయి గారు థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. గెలిచే అవకాశాలు ఉన్నాయి. రేయ్, ఫోన్ చేసి రేస్ ఆపించమంటావా? థర్డ్ పొజిషన్ లో ఉంటే ఆపించేస్తారా? ఫూల్, ఇడియట్, రాస్కెల్, స్టూపిడ్. బాబు గారు అమ్మాయి గారు సెకండ్ పొజిషన్ కి వచ్చేసారు. ఫస్ట్ పొజిషన్ వచ్చారని చెప్పు, లేకపోతే ఐ విల్ కిల్ యూ. రేసు గెలిచింది ట్రాఫిక్ కాదురా, అమ్మాయి సింధు. ఫర్ ద 5th టైం, 5వ సారి ఆ ముద్దును ఇటు ట్రాన్స్ఫర్ చేయి. బాబు గారు ముందు అమ్మాయి గారికి దిష్టి తీయనమండి. ఇవ్వండి అమ్మా. తాతయ్య, అసలు దిష్టి తీయాల్సింది నీకే. నాకెందుకమ్మా? గ్రాండ్ పా, నేనక్కడ మోటార్ సైకిల్ తో రేస్, నువ్వు ఇక్కడ గుండెదడితో రేస్. నాకు తెలుసులే నీ టెన్షన్ ఏంటో కదా అంకుల్. నన్ను అడక తల్లి, ఈ కాసేపు శివతాండవం చేశాడు. నువ్వు గెలిచి ఉండకపోతే కొన్ని హత్యలు జరిగి ఉండేవి. ఈసారి కూడా మీరే గెలిచారు కదా, మీ అనుభూతి ఏమిటి? అసలు నేను బైక్ మీద కూర్చోగానే యమగండం గురించి ఎవరో అన్నారు. బట్ ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఎట్ ఆల్. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదరు, మా అంకుల్ ఆశీస్సులు నాకున్నాయి కదా, అవే నా బైక్ లో పోసిన పెట్రోల్. ఈ రేస్ కూడా మీరే గెలిచారు కదా, మీ గ్రాండ్ ఫాదర్ ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? మై గ్రాండ్ ఫాదర్ ఇస్ సో హ్యాపీ, సో ప్రౌడ్, ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ అన్నమాట. మై గ్రాండ్ ఫాదర్ ఇస్ గోయింగ్ టు గెట్ మీ ఎ స్పోర్ట్స్ బెంజ్ కార్. పేద విద్యార్థిని దానం చేయండి అయ్యా. అమ్మా, విద్యాదానం చేయండి అమ్మా. పేద విద్యార్థిని అయ్యా, పేద విద్యార్థిని దానం చేయండి అయ్యా. పేద విద్యార్థిని, మీకు తోచిన సహాయం చేయండి అయ్యా. అయ్యా, ఏమిటి వీడు 600 పై చదువులు చదివి ఏ IAS IPS అవుతానని ఆవేశంలో అంటున్నాడు అనుకున్నాను, కానీ ఇలా మొండి పట్టు పడతాడనుకోలేదు. వాడు మొండి పట్టు ఎవరిని సాధించాలని కాదు, సరస్వతి కటాక్షం ఉన్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం తోడుండాలని వాడు చేస్తున్న తపస్సు. పై చదువులకి ఇలా డబ్బు పోగు చేసుకుంటున్నావా ఆనంద్? మీకు తోచిన సహాయం చేయండి. రా. చూశావా అమ్మా, ఒక నిరుపేద కడుపున పుట్టిన పాపానికి వాడు అనుభవిస్తున్న మానసిక వేదన. మీరు డబ్బుల్లో నిరుపేద కావచ్చు, విద్యలో మీరు చాలా ధనవంతులు. నిజమేనమ్మా, కడుపు నిండా చదువుంది, గంపెడు సంతానం కూడా ఉంది. కాని వీళ్ళు తినడానికి ఇంత తిండే పెట్టమా, పై చదువులకే పంపించమా. ఇప్పటి వరకు అన్నిట్లోనూ ఫస్ట్ ర్యాంక్. డాక్టర్ రామానుజం గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఒక్క అవయోగం, ఈ అర్చకుడు కడుపున పుట్టడం.
మీరు దేవుడి మనిషి, అందుకే ఈ మనుషులకి ఈర్ష్య. అనంత్ని నేను చదివిస్తాను. అమ్మా ఇక్కడే కాదు, అమెరికా కూడా పంపిస్తాను. ఐ మేక్ యు అ గ్రేట్ ఆఫీసర్. సరేనా? ఓకే. ఈ దేవాలయం మీద అనుకున్నానే కానీ ఇక్కడున్న దేవత మీరు అనుకోలేదమ్మా చిరంజీవ. థ్యాంక్ యూ. మరి నా అర్చన? ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాకినే నమో వయం వై శ్రవణాయ గుణ్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తత్సత్. ఈ కాలేజ్లో బయాలజీ బాగా చెప్తారట. అవునే. ఏంటమ్మా జూనియర్స్ సీనియర్స్ కి నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకోవాలి తెలీదా? రండి గురుగారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుందరు. అదేమిటే ర్యాగింగ్ అంటే ఇదేనా? తర్వాత చెప్తాను. ఆ వెధవ ఎస్పీ కొడుకు, వాడు ఎంతకైనా తెగిస్తాడు. రండమ్మా గురుగారికి నమస్కారం చేసుకోండి రండి. నమస్తే. శీఘ్రమేవ శోభన ప్రాప్తిరస్తు. ఇందులో ఒక చీటి తీయమ్మ లారాదత్త. ఇందులో ఏముందో అది చేయాలన్నమాట, అది షరతు. ఇందులో ఏముందో ఒకసారి గట్టిగా చదవరా. నీ బ్రా కావాలి. చోలీ కే పీछे क्या है, चोली के पीछे, चुनरी के नीचे क्या है, चुनरी के नीचे, चोली के. No, it's not like that. We'll continue. ఏంటండి ఇలా పంచలాగుతారు? స్టూడెంట్స్ అయ్యండి ఇలా ఇండిసెంట్ గా బిహేవ్ చేయకూడదండి. వదలండి. జూనియర్స్ ఇలా ఇన్సల్ట్ చేయకూడదండి. వదలండి. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ తో ఇలా ఇండిసెంట్ గా బిహేవ్ చేయకూడదండి. మేము డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నాం. అయినా రే వీడి విరాట పర్వంలో బృహన్నలా లేడు. అవును చూడు, బృహన్నలా అనుకున్నట్టే చేస్తాం. నన్ను వదిలేసేయండి సార్, ప్లీజ్ సార్. నేను చాలా పేద విద్యార్థిని సార్. నేను చాలా కష్టపడి చదువుకోవడానికి వచ్చాను సార్. సార్ ప్లీజ్ సార్. వావ్, అచ్చం ఆడపిల్లనే ఉన్నాడు. గుడ్. క్యాంటీన్కి వెళ్ళి 4 టీ తీసుకురా. గో. ఎవరా? గో గో. Oh God. Deepa, Neha, hey, call ambulance. Okay. చూడండి రే, కరాటే దారి వస్తుంది.
నా మాట వినరా, వెళ్ళిపోదాం, తర్వాత చూసుకుందాం. రా. ఏమండి? 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 మన అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారట. నారాయణ నారాయణ. యాంటీ ర్యాగింగ్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్, ARROW. ఇది ఒక స్త్రీల ఉద్యమం, ఏ మిషన్. వారు ఎంచుకున్న చిహ్నం యారో, బాణం. ఇది ఎవ్వరినీ హతమార్చడానికి కాదు, వక్రించిన పాశ్చాత్య నాగరికతపు మగత నిద్ర నుంచి యువతరాన్ని గుచ్చి లేపటానికి, మన సంస్కృతి ఏమిటో తెలియపరచడానికి. మహర్షులను, మహాత్ములను, శాస్త్రవేత్తలను, సంఘ సంస్కర్తలను అందించిన భాండారాలు మన విద్యాలయాలు. అలాంటిది ర్యాగింగ్ వికృత కేళిలో ప్రేమోన్మాదుల రాక్షస క్రీడలతో రక్తసిక్తమైపోతున్నాయి మన విద్యాలయాలు. ఆ ఆవేదనతో జరుగుతున్న సంఘటనలపై అవగాహన కల్పించి యువతను, వారిని కన్నవారిని జాగృతం చేయటమే ఈనాటి నృత్య రూపకం యొక్క ప్రధాన లక్ష్యం. ఓరిమి చాలమ్మా ఓ భూమాత, భరించవద్దమ్మా ఇక పాపాత్ముల మోత.